హాయ్ ఫ్రెండ్స్, రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ గారి పైన ఒక నీచమైన పదాలు వాడి కామెంట్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవయానంటే అంటాడు. దొగ్గమ్ముడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న వయసు ఉన్న వ్యక్తి ఏం కాదు, ఎంతో ఎక్స్పీరియన్స్, టాలీవుడ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. కానీ ఒక సోయి లేని మాటలు ఇవ్వండి. అంటే బేసిక్ గా తాగి మాట్లాడిండు, తాగి స్టేజ్ పైనకి వచ్చిన వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది బేసిక్ గా ఆయన ఓవర్ యాక్షన్. ఒక కామన్ సెన్స్ వయసు మీద పడుతున్న కొద్దీ ఇప్పుడు డేవిడ్ వార్నర్ అనేటైనా మన దేశానికి వచ్చిన మన అతిథిని ఎట్లా చూస్తాం మనం? డేవిడ్ వార్నర్ గారి స్టేటస్ ఏంది, మీ స్టేటస్ ఏంది, మీకు కొంచెం పోలిక వేసుకోవాల్సిన అవసరమైన ఉండే కదా. మీ రంగంలో మీరెన్ని అచీవ్మెంట్స్ చేసారు, లేదంటే ఆయన రంగంలో ఆయన అచీవ్మెంట్స్ ఎంత చేసారు అంటే మీకన్నా చాలా ఎక్కువనే అచీవ్మెంట్స్ చేసింది కదా ఆయన. మీకన్నా చాలా పాపులారిటీ ఉన్న వ్యక్తి, మీకన్నా చాలా ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి, మీకన్నా చాలా గౌరవం పొందుతున్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి పైన ఇలా బలుపు ఎక్కి ఈ బలుపు పదాలను యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు? ఒకవేళ ఎవరన్నా సరే మీరు దీన్ని ఏదో ఫన్ గా అన్నా అని మీరు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కానీ ఫ్యూచర్ లో ఎవరన్నా వచ్చి అరే రాజేంద్ర ప్రసాద్ ముండా కొడక అని అంటే మీరు ఫన్ గానే తీసుకుంటారా? ఫన్ గా అన్నా అంటే ఒక ఫేమ్ ఉన్న వ్యక్తిని, మన రాష్ట్రానికి మన దేశానికి వచ్చిన వ్యక్తిని మీరు అగౌరవపరిచేటట్టు మాట్లాడితే, ఇప్పుడు ఆయనకు తెలుగు రాదు. బేసిక్ గా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయనకు తెలుగు రాదు. మీరు తిట్టినగానే నవ్వుతూ కూర్చున్నారు కాబట్టి ఎవరైనా చెప్తారు, చెప్పకుండా అయితే ఉండరు కదా, ఎవరో ఒకరు చెప్తారు. తర్వాత ఆయన ఏమనుకుంటారు మన గురించి? ఇంకొకసారి ఎవరైనా చిన్న డైరెక్టర్స్ కాస్త ఫేమ్ ఉన్న పర్సన్ కాబట్టి సినిమాలో పెట్టుకుందాం, కొంచెం మన సినిమాలకు ఫేమ్ వస్తారే ఆయన అడిగితే ఆయన నెక్స్ట్ టైం ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? వయసు మీద పడంత మాత్రాన కొంచెం సోయితరు ఉండాలి. తాగి స్టేజ్ ఎక్కి ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం అని కాకుండా ఆలోచించకుండా మాట్లాడితే ఈరోజు మీరు ఎంత విమర్శలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. ఇదే బలుపు ముడికిందికి చాలా వయసు వచ్చింది, మొత్తం తెల్లకు కూడా అయిపోయి ఉంటాయి. మరి అలాంటి స్టేజ్ లో ఉన్న మీరు, కొంచెం రెస్పెక్ట్ ఉన్న మీరు ఇంత బలుపెక్కి మాట్లాడడం అయితే అస్సలు యాక్సెప్టబులే కాదు. ఎవరైనా చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు? టాలీవుడ్ ఈరోజు ఒక రేంజ్ లో ఉంది. ఆ రేంజ్ ని టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ రేంజ్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటది. వేరే సినిమా వాళ్ళు కూడా ఈరోజు టాలీవుడ్ ని తిట్టే అవకాశం మీరు ఇచ్చిర్రు. టాలీవుడ్ లో ఎవరో తిట్టారు, మేమే తిడుతున్నాం మీకు ఇక మీరు పెద్దవారు కాబట్టి మాటలు యూజ్ చేస్తలేం, లేదంటే మీరు అన్న మాటలకు ఎన్నో యూజ్ చేయాలా. కొంచెం అన్న నెక్స్ట్ టైం నుంచి అన్న సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఇలాంటి బలిసిన భాషని మీరు బంద్ చేస్తే మంచిది రాజేంద్ర ప్రసాద్ గారు.